దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఏబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. ఇక్కడ రాయబడిన సుందరమైన వాగ్దానం. ఏబు స్నేహితులలో ఒకడు, అతగాని పేరు జోఫరు. ఏబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఒక అతని పేరు ఎలీఫజు, రెండవ వ్యక్తి పేరు బిల్దదు, మూడవ వ్యక్తి పేరు జోఫరు. ఈ జోఫర్ ద్వారా ఏబుతో దేవుడు పలికించిన వాగ్దానం, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. ఏబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. దేవుని తట్టు తిరుగువాడు. లోకం తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, స్నేహితుల తట్టు కాదు, అధికారుల తట్టు కాదు, ధనవంతుల తట్టు కాదు, బలవంతుల తట్టు కాదు, భక్తిహీనుల తట్టు కాదు. ఎవరి తట్టు తిరిగేవాడంటే దేవుని తట్టు తిరిగేవాడు. దేవుని మీద సదాకాలం గురి నిలిపిన వాడు. దేవుని మీద సదాకాలం మనసు దృష్టి కేంద్రీకరించినటువంటి వ్యక్తి. అనుకూల సమయాలలోనైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఆస్తిపరుడుగా అందలములో ఊరేగుతున్న గడియలలోనైనా అన్నీ కోల్పోయి ఒంటరిగా రోగశయ్యిపై మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ నిస్సహాయ స్థితిలో నిరీక్షణకు ఆధారం లేని దుస్థితి మధ్యలో నైనా దేవుని తట్టే తిరిగినటువంటి వ్యక్తి ఏబు. మీ జీవితాల్లో మీరు నిర్దోషులుగా మార్చబడి చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం అనుభవించాలి. అన్ని కాలాలలో సంతోషంగా నిర్భయులై స్థిరపడి దేవుని కృపలో సాక్షులుగా ప్రకాశించాలని ఆశపడినట్లయితే మీ జీవితకాలం అంతా కూడా మీరు ఎవరి వైపు చూడాలి అని అంటే దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని స్తోత్ర. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న సందేశం, నిర్దోషత్వము వలన కలిగే ప్రతిఫలాలు. నిర్దోషి అయినటువంటి వ్యక్తి జీవితంలో అతని సంతోషము నిమిత్తం, ఒకని సంతోషము నిమిత్తం దేవుడు చేసే ఘనకార్యాలు. మీ జీవితంలో ఏ దోషక్రియలు లేకుండా, ఏ దోషము కనబడకుండా, అన్ని విషయాల్లో నిర్దోషత్వం కలిగి మీరు నడిపించబడితే, మీరు స్థిరపరచబడితే, నిర్దోషత్వంలో నిర్భయముగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్ర. ధన్యుడు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి బ్లెస్సడ్, 2 జాయ్ఫుల్. ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఆనందించే వ్యక్తిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో మీరు నిలిచిపోవాలి, మీ కుటుంబం నిలిచిపోవాలి అనంటే దేవుని చేత మీరు నిర్దోషులుగా ఎంచబడాలి, నిర్దోషులుగా తీర్చిదిద్దబడాలి, నిర్దోషత్వం మీకు అనుగ్రహించబడాలి. మీ అంతరంగంలోనైనా, మీ జీవితంలోనైనా, మీ ప్రవర్తనలోనైనా, మీ చేతులలోనైనా, మీ నడకలోనైనా ఏ దోషము కనబడకుండా
ఆకాశమందు ఆసీనుడైన దేవుని దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడితే, నిర్దోషులుగా ఎంచబడితే, నిర్దోషులుగా తీర్చిదిద్దబడితే మిమ్మల్ని మించిన ధన్యులు, భాగ్యవంతులు, ఆనందించే వ్యక్తులు ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎవరు ఉండరండి. దేవుని స్తోత్ర. మనం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆనందకరమైన జీవితం జీవించాలి, అద్భుతమైన మేలులతో తృప్తిపరచబడాలి అని అంటే దేవుని చేత మనలో ఒక్కొక్కరు నిర్దోషులుగా ఎంచబడాలి. దేవుడు కూడా మీతో చెప్పమన్న ఒక చక్కని మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 37:6 మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచునుగాక. అందరు గట్టిగా చెప్పుకోండి ఆమేన్. నాకు చాలా చాలా బాగా నచ్చిన మాట. దేవుడట ఈ మాసంలో భీమవరం సెంటర్లో ఉన్నటువంటి లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలతో చెప్తున్నటువంటి మాట, ఈ మాసములో మీలో ఒక్కొక్కరి నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు వలె వెల్లడి చెయ్యునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఎంత బ్రైట్గా, ఎంత ప్రకాశవంతంగా, ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తాడో మీ నిర్దోషత్వం మధ్యాహ్నము వెలుగు వలె దేవుడు వెల్లడి పరుస్తాడు. దేవుని దృష్టిలో మీ నిర్దోషత్వం మధ్యాహ్నపు వెలుగు వలె వెల్లడిపరచబడినప్పుడు, యెహోవా చేత మీరు నిర్దోషులుగా ఎంచబడి నిర్దోష మార్గములో మీరు నడిపించబడుతున్నప్పుడు మీ జీవితంలో కలిగే కొన్ని ఆశీర్వాదాలు ఈ పూట నేను క్లుప్తంగా చెప్తాను. చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 23-24 శరణాలు చదువుకుందాం. దోషక్రియలు నేను చెయ్యనొల్లక ఉంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చునుగాక. అందరు చెప్పుకోవాలి గట్టిగా ఆమేన్. దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా నేను దోషక్రియలు చేయకుండా యథార్థంగా జీవిస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఇంటి వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో సంభాషించేటప్పుడు కానీ మీరు ఈ మాట చెప్పగలరా? గుండె మీద చేసుకుని ధైర్యంగా, నేను ఏ దోషక్రియలు చెయ్యనొల్లక ఉంటిని, ఇంతవరకు చెయ్యలేదు, ఇక మీదట చెయ్యను కూడా. ఏ దోషక్రియ నేను చెయ్యలేదు, చెయ్యబోను అని మనం చెప్పగలమా? నేను యథార్థవంతుడను, నేను నా దేవుని దృష్టి యందు నిర్దోషిని. నా దేవుడు తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు, నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు, నాకు మేలు చేయుటకై మేఘవాహనుడై దిగివస్తాడు అని నిరీక్షణతో మీరు చెప్పగలరా? దావీదు చెప్తున్నాడండి, నేను ఏ దోషక్రియలు చెయ్యనొల్లక ఉంటిని, నా దేవుని దృష్టిలో నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. కాబట్టి నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని కనుక ఆయన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఖచ్చితంగా నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో
దేవుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడని గ్రహించిన తర్వాత మనము కూడా దేవుని ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడాలని ఆశించిన తదుపరి మన జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను దేవుని కోసం జీవించాలనుకుంటున్నాను, దేవుని స్వరూపంలోనికి మార్చబడాలని ఆశిస్తున్నాను, నేను బ్రతికినంత కాలం నా బ్రతుకులో ఏ దోషక్రియలు కనబడవు అని మనం చెప్పగలగాలి. ఇశ్రాయేలీలు తాము ఒప్పుకున్నటువంటి దోషక్రియలు ఏంటో మీకు వివరంగా చెప్తాను. దోషక్రియలు అంటే ఏంటి? ఇశ్రాయేలీలు అందరూ ఒప్పుకుంటున్నారు మా దోషక్రియలు ఇవి అని. ఏంటో చదువుకున్నాం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 59, 12, 13 వాక్యాలు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవునిని వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వసించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇదే మా వలన జరుగుచున్నవి. తలలపైకి చూడండి. ఇక్కడ పితరులు చెప్పినటువంటి మాటలు, మా వలన జరుగుతున్న క్రియలు, మా వలన జరుగుతున్న కార్యాలు ఏంటో చెప్తా వినండి. మా దోషాలన్నీ మాకు తెలుసు, తెలిసే మేము ఆ దోషక్రియలు చేశాం. ఏంటి ఆ దోషాలు అని అంటే, తిరుగుబాటు, మానక పాపములు చేయుట, యెహోవాని విసర్జించుట, మా దేవుని వెంబడించుటకు వెనుక తీయుట, బాధకరమైన మాటలు మాట్లాడి ఎదుటివారిని బాధించుట, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు హృదయంలో యోచించుకొని అసత్యమైన మాటలు, అబద్ధమైన మాటలు మాట్లాడుతూ మేము మా దేవుని ఎదుట ఎల్లప్పుడూ దుష్క్రియలు చేయుచున్నాం, ఇవే మా వలన జరుగుచున్నవి. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఈ దోషక్రియలు ఉన్నంత కాలం మీరు నిర్దోషులుగా మార్చబడలేరు. మీ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఏ ప్రతిఫలం మీకు అనుగ్రహించబడదు. ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసంలో వృద్ధి పొందినా, ఎంతో ఆత్మీయులమని అందరి మధ్యలో సాక్షులుగా నిలబడుతున్నా, ఈ దోషక్రియలు మీలో కనబడినట్లయితే మీ పాపాలే మీ మీద సాక్ష్యం చెప్తాయి, మీ నోటి మాటలే మీ మీద సాక్ష్యం చెప్తాయి. విధికి వ్యతిరేక్తంగా మీరు ప్రవర్తించిన మాటలే, ఆ విధానాలే మీ మీద సాక్ష్యం చెప్తాయి. కనుక మనం దోషక్రియలు చేయకుండా మన చేతులను కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, మన జీవితాన్ని కడుగుకొని యథార్థంగా ఉన్నట్లయితే మన చేతుల నిర్దోషత్వాన్ని బట్టి మన దేవుడు మనకు ప్రతిఫలం దయచేయునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా మీ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఈ మార్చి నెలలో ఒక్కొక్కరికి తగిన ప్రతిఫలం సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక నిర్దోషుల జీవితాలలో దేవుడు చేసే ఘనకార్యాలు మనం ఒక్కొక్కటిగా చదువుకుని ధ్యానం చేద్దాం. 37వ కీర్తన 18, 19 శరణాల్లో 3 మాటలు రాయబడ్డాయి. ముచ్చటగా మాటలు మీకు వివరిస్తాను. 37వ కీర్తన 18, 19 శరణాలు.
నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరవు దినములలో వారు తృప్తి పొందుదురుగాక. తలలో పైకి చూడండి. ఇక్కడ నిర్దోషత్వాన్ని గురించి, నిర్దోషుల చర్యలను బట్టి వారికి దేవుడిచ్చే ప్రతిఫలాలు, ఆశీర్వాదాల గురించి చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. మనం ఆరాధించే దేవుడట నిర్దోషుల చర్యలను గుర్తించుచున్నాడు. చర్యలు అంటే అర్థం ఏంటంటే వైఖరి, ప్రవర్తన, విధానము, పద్ధతులు, వాళ్ళు నడిచే మార్గాలు అని అర్థం. కాబట్టి మన దేవునికి మనం కూర్చోవటం తెలుసు, మనం నిలుచోవటం తెలుసు, మనం పండుకోవటం తెలుసు. మాట మన నోటికి రాకమునిపే మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన చర్యలన్నీ బాగుగా ఎరిగిన దేవుడు. ఆయన అంతటా అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన సమస్తాన్ని ఎరిగిన సర్వేశ్వరుడు. ఆయన గురించి బైబిల్ చెప్తుంది, ఆ దేవుడు నిర్దోషుల చర్యలను, వారి వైఖరిని, వారి విధానాలను, వారి మార్గాలను, వారి అడుగుజాడలను గుర్తించుచున్నాడు. ఆయన సమస్తాన్ని గుర్తుపడుతున్నాడు, సమస్తాన్ని గమనిస్తాడు. ముఖ్యంగా నిర్దోషుల చర్యలను ఆయన గుర్తిస్తున్నాడు. ఎందుకు అనంటే తగిన సమయంలో ప్రతిఫలం ఇవ్వాలని. చాలాసార్లు మనకి అనిపిస్తుంది, నా నిర్దోషత్వాన్ని నా తల్లిదండ్రులు గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా భార్య గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా భర్త గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా దైవజనులు గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా బంధువులు గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తించట్లేదు, నా నిర్దోషత్వాన్ని నా స్నేహితులు గుర్తించట్లేదు. ఎంత నిర్దోషంగా ఉన్నా, ఎంత నిరపరాధిగా ఉన్నా, ఎంత నీతి నిజాయితీలతో నడిపించబడినా ఎవరు గుర్తించట్లేదే. నేను దోషిగా ఉన్నప్పుడు అందరూ గుర్తించారు, నేను పాపిగా ఉన్నప్పుడు అందరూ గుర్తించారు, నేను లోకములో ఉన్నప్పుడు అందరూ గుర్తించారు. ఒరేయ్, అలా తాగొద్దురా, అలా తిరగొద్దురా, అలా ప్రవర్తించొద్దురా, అలా నడుచుకోవద్దురా, ఎందుకురా కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకుంటావు, అవమాన పాలు చేసుకుంటావు అని అందరూ చెప్పిన వాళ్ళే. కానీ నేను ఎంత నిర్దోషిగా బ్రతుకుతుంటే, ఎంత నిజాయితీగా బ్రతుకుతుంటే, ఎంత నిరపరాధిగా బ్రతుకుతుంటే, ఎంత పవిత్రంగా బ్రతుకుతుంటే ఒక్కళ్ళు గుర్తుపట్టరే అని అప్పుడప్పుడు మానవ మాతృలుగా మనకి ఒకంత బాధ, ఒకంత నొప్పి కలుగుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేం, కానీ ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచించి వ్యసన పడిపోతాం, వ్యధ చెందుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ నిర్దోషత్వాన్ని నీ ఇంటి వాళ్ళు గుర్తించకపోయినా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తించకపోయినా, నీ పరిచయస్తులు గుర్తించకపోయినా, నీ తోటి విశ్వాసులు గుర్తించకపోయినా, దైవజనులే గుర్తించకపోయినా, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అపార్థం చేసుకుని అల్లరి పాలు చేసి అవమాన పాలు చేస్తున్నా సరే, ఒక్కటి మాత్రం వాస్తవం, నిర్దోషి అయిన నీ చర్యలను నీవు నమ్ముకున్న నీ దేవుడు గుర్తించే రోజు ఒకటి రాబోతుంది. అది వచ్చే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి, నిర్దోషుల చర్యలన్నిటిని దేవుడు గుర్తిస్తున్నాడు. గుర్తించిన దేవుడు ఆ నిర్దోషులకి ఇచ్చే ప్రతిఫలాలు చెప్తున్నాను, అందరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి, నిర్దోషులకు వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉండునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా, అందరు చెప్పుకోండి ఆమేనని చెప్పుకోండి గట్టిగా. నిర్దోషుల కోసం దేవుడు ఒక స్థిరమైన
నిత్యమైన అక్షయమైన స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని రైట్ టైంలో నీకు పంచి ఇస్తాడు. ఆ స్వాస్థ్యం నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి తరతరాలలో స్థిరపరచబడేటట్లుగా, ఆ స్వాస్థ్యం నీకు మాత్రమే నిలిచి ఉండేటట్లుగా నీవు, నీ పిల్లలు, నీవు నీ వంశవృక్షములో పుట్టిన సంతానం తరతరాలు అనుభవించి ఆనందించేటట్లుగా దేవుడిచ్చే నిత్య స్వాస్థ్యం, దేవుడు నిన్ను ప్రేమించి నీ నిర్దోషత్వాన్ని బట్టి నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్య స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, అద్భుతమైన స్వాస్థ్యం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటంటే ఆస్తి, సొత్తు, సంపాదన, కలిమి, విస్తారమైన సర్వ సంపదలు. దేవుడు నిర్దోషులకు ఈ మాసంలో విస్తారమైన సర్వ సంపదలు ఇవ్వబోతున్నాడు. కలిమి సంపదలు అనుగ్రహించబోతున్నాడు. మణులు మాణిక్యాలు అనుగ్రహించబోతున్నాడు. సిరి సంపదలు అనుగ్రహించబోతున్నాడు. ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. మీకు ఏది అవసరమో, మీకు ఏది ప్రయోజనకరమో, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారో, ఏ స్వాస్థ్యాన్ని బట్టి మీ హృదయం పరవశించి పరవలు త్రొక్కుతుందో ఆ స్వాస్థ్యం దేవుడు ఈ మాసంలో మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని ఎదుర్కొని మీకు ఆ స్వాస్థ్యం ఇస్తాడు. ఆ స్వాస్థ్యం తరతరాలలో మీ ఇంటిలో, నీ జీవితంలో నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకే స్వాస్థ్యము లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి గురించి రాయబడింది. అతనికి వాళ్ళ పితరులు పిత్రార్జితాన్ని స్వాస్థ్యముగా ఇచ్చారు. మీకు కూడా ఒకవేళ మీ తల్లిదండ్రులు పిత్రార్జితంగా ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము, పొలము, స్థలము, ఏదైనా రాబడి ఇచ్చుంటే అది దేవుడు స్థిరపరుస్తాడు. తల్లిదండ్రుల ద్వారా ఏ స్వాస్థ్యము రాలేదా? నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేశారనే ఆలోచన నీకు ఆవేదన కలిగిస్తుందా? నన్ను చిన్న చూపు చూశారు, నన్ను పట్టించుకోలేదు, అంత చిన్న కొడుకే ఇచ్చారు, అంత కూతురు మీద మమకారంతో కట్టబెట్టారు, నన్ను మాత్రం ఎంకరేజ్ చేస్తా, నీకేమరా చదువుకున్నావు, నీకేమరా ఉద్యోగం ఉంది, నీకేమరా మంచి భార్య వచ్చింది, నీకేమరా మంచి పిల్లలు ఉన్నారు, నీకేమరా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, నీకేమరా పిల్లలు కూడా ప్రయోజనకరంగా ఉన్నారు, నువ్వు బాగానే సంపాదించుకుంటావు లేరా, వాడి పరిస్థితి ఏంటో చాలా బాధగా ఉందని మాటి మాటికి ఉన్న ఆస్తి అంతా వాడికే ఇచ్చేశారు, నన్ను ఒంటరి వాడిని చేసి అన్యాయం చేశారనే బాధ మీకు ఉందేమో. కానీ నీ దేవుడు మాత్రం నీకు అన్యాయం చేయడు. దేవుని స్తోత్ర. తల్లిదండ్రులు అన్యాయం చేయొచ్చు, రక్త సంబంధాలు అన్యాయం చేయొచ్చు, బంధువులు అన్యాయం చేయొచ్చు, ఇంటివారు కూడా అన్యాయం చేయొచ్చు, కానీ నీ దేవుడు మాత్రం నీకు ఎప్పుడు అన్యాయం చేయడండి. నీ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నీకంటూ ఒక స్వాస్థ్యం, నీ జీవనోపాధికి ఒక స్వాస్థ్యం, నీ వృద్ధాప్యములో అండగా ఆసరాగా ఉండేదానికి ఒక స్వాస్థ్యం దేవుడు సిద్ధపరిచి ఈ మార్చి నెలలో నిశ్చయముగా ప్రతి వారికి వారి వారి నిర్దోషత్వమును బట్టి దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకేం చెప్పారంటే దేవుడు నిర్దోషుల చర్యలను చెప్పరేమందా గుర్తిస్తున్నాడు. గుర్తించిన దేవుడు నిర్దోషత్వాన్ని బట్టి ఏం చేస్తాడు? స్వాస్థ్యం ఇస్తాడు. ఆ స్వాస్థ్యం పొందాలంటే, ఆ స్వాస్థ్యంలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలో ఒక చక్కని మాట చెప్తాను. బైబిల్ చరిత్రలో నుండి ఒక చక్కని మాట చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 22వ వాక్యం. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇజ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము
యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఇక్కడ 2 గోత్రాల వారితో దైవజనుడు చెప్తున్నటువంటి మాట, 2 గోత్రాల వారిని ఉద్దేశించి గాదీయులను మనష్షే వంశస్థులను ఉద్దేశించి దైవజనుడు చెప్తున్నాడు, మీరు మీ మాట మీద నిలబడి మీరు యోర్దాను నది దాటి యెహోవా శత్రువులతో యుద్ధం చేయటానికి గనక వచ్చినట్లయితే, సేనగా బయలుదేరి శత్రుమూకలతో పోరాడినట్లయితే, యెహోవా ఆ దేశమును జయించిన తర్వాత, ఆ దేశం యెహోవా చేత జయింపబడిన తర్వాత మీరు మరలా దేశంలోనికి వస్తారు. అప్పుడు మీరు యెహోవా దృష్టికిని ఇజ్రాయేలుల సర్వ సమాజం దృష్టికిని నిర్దోషులుగా ఎంచబడతారు. ఆ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఈ దేశం యొక్క స్వాస్థ్యమంతా మీకు ఆస్తిగా స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్ర. అలా కాకుండా మీరు మాట మీద నిలబడకపోయినా, యోర్దాను దాటి యెహోవా శత్రువులతో యుద్ధం చేయటానికి రాకపోయినా సరే, మీ పాపాలు మిమ్మల్ని పట్టుకుంటాయి, మీరు దోషులుగా మారతారు. మీకు వాగ్దాన భూమిలో ఏ స్వాస్థ్యము ఉండదో అని దైవజనుడు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. కనుక దేవుని పిల్లలు, నిర్దోషులైనటువంటి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మాట మీద నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని మీద నిలబడాలి? మాట మీద ఎట్లా నిలబడతారు పాస్టర్ గారు, కాళ్ళ మీద కదా నిలబడేది అని సెటైర్లు వేయబాకండి. ఇక్కడ బైబిల్ రాసిన మాట చెప్తున్నాను నేను. దైవజనుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, మీరు మాట మీద నిలబడండి, ఆ తర్వాత యుద్ధానికి సేనగా బయలుదేరండి. దేవుని పిల్లలు శత్రువులతో యుద్ధం చేయాలి. మనకున్న ఒకే ఒక్క శత్రువు, ప్రధాన శత్రువు సాతాను మాత్రమే. ఇక మీదట ఎవ్వరూ మనకు శత్రువులుగా ఉండకూడదు, శత్రు శేషం ఉండకూడదు, ఎవరి మీద మన శత్రుత్వం మనం పెట్టుకోకూడదు. మన శత్రువు ఒక్కడే, వారితోనే మనం యుద్ధం చేయటానికి సిద్ధపడి యుద్ధ భూమిలోనికి రావాలి. యుద్ధాయుధాలు ధరించి ప్రాణం పోవునంతగా, రక్తం కారునంతగా మనం పోరాడాలి. అలా పోరాడి జయం పొందితేనే మనకి దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది. దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఎంచబడుదముగాక. ఎవరైతే శత్రువైన సాతాను శక్తులతో పోరాడి జయం పొందుతారో, ఇచ్చిన మాట మీద నిలబడతారో, వాళ్ళండి దేవుని దృష్టిలో, సర్వ సమాజం దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడతారు. నిర్దోషులుగా. ఈ శత్రువు చేతిలో ఓడిపోయిన వాళ్ళు, శత్రువు క్రియలను చూచి భయపడి కృంగిపోయిన వాళ్ళు, వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అధైర్యంతో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు దోషులుగా ఉంటారు. వాళ్ళ పాపాలు వాళ్ళని తరిమి పట్టుకుంటాయి. వాళ్ళకి ఏ స్వాస్థ్యం ఇహమందైనా పరమందైనా లభించదు. కనుక మనమంతా రక్షించబడిన మనం యుద్ధ భూమిలో ఉన్నాం, సైనికులం, దండులో చేర్చబడిన సైనికులం. దండులో చేర్చుకున్న దేవుణ్ణి సంతోష పెట్టడానికి జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోకుండా నియమం ప్రకారం పోరాడదాం, పద్ధతిగా పోరాడదాం, క్రమముగా పోరాడదాం, అలసిపోకుండా పోరాడదాం, అధైర్యం లేకుండా పోరాడదాం, వెనుదిరగకుండా పోరాడదాం. అఖండ విజయం దేవుడు మనకిస్తాడు. ఆ తర్వాత మనం నిర్దోషులుగా ఎంచబడి దేవుడు ఇచ్చే స్వాస్థ్యానికి వారసులమగుదముగాక. చాలామంది జీవితాల్లో శత్రు చేతిలో ఓడిపోతున్నారు. అపజయాల పాలై, అవమానాల పాలై, అల్లరి పాలై, దేవుణ్ణి దూషించి, సంఘాన్ని దూషించి, సేవకులను దూషించి, దేవుని పిల్లలను దూషించి, దేవుడు నాకేం చేశాడు, అసలు ఉన్నాడు ఆయన, ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఎలాంటి నష్టాలు, ఎందుకు ఎలాంటి కష్టాలు, ఎందుకెంత కన్నీరు, ఎందుకు ఇన్ని సమస్యలు. చాలాసార్లు మనం
అధైర్యపడి దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి క్షణాలు చాలా ఉంటాయి. ఈ నెలలో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా గురి నా గమ్యం ఒకటే, శత్రువైన సాతానుతో పోరాడతాను, ఓపికన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు పోరాడతాను. సమాధానకర్త అయిన దేవా, నీవు నా పక్షముగా ఉండి సాతాను శక్తులను, శత్రుక్రియలను నా పాదాల కింద చితకదొక్కి జయం ప్రసాదించమని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీరు కోరిన జయమిచ్చి మీకు నిత్య స్వాస్థ్యం అనుగ్రహించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. రెండవ ప్రతిఫలం ఏంటంటే, ఆపత్కాలములో వారు సిగ్గునొందరు. చెప్పండి ఒకసారి గట్టిగా. ఆపత్కాలములో వారు సిగ్గునొందరు. దేవుని నమ్మినా నమ్మకపోయినా ఆపదలు అనేవి వస్తాయి. సహోదరుల ద్వారా వస్తాయి, కపట సహోదరుల ద్వారా వస్తాయి, స్నేహితుల ద్వారా వస్తాయి, కుటుంబ సభ్యుల ద్వారా వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వస్తాయి, విరోధుల ద్వారా వస్తాయి. ఆపదలు ఆయా సమయాల్లో ఊహించిన ఆపదలు కొన్ని, ఊహించని ఆపదలు కొన్ని దేవుని పిల్లల జీవితాల్లో వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది సాఫీగా సాగిపోయే యాత్ర కాదు. ఇది పూలపాన్పు కాదు, ఇది రహదారి కాదు. ఇది భయంకరమైన ముళ్ళ మార్గం, శ్రమల మార్గం, శోధనల మార్గం. ఈ మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆపదలు ఎన్నో విరుచుకుపడతాయి. ఎన్నో రకాల ఆపదలు. ఎలాంటి ఆపద, ఎవరి ద్వారా ఆపద అనేది మనకు తెలియదు. శత్రువు ద్వారా వచ్చే ఆపదలు గుర్తుపడతాం, కానీ మనం నమ్మిన వాళ్ళ ద్వారా, మనం ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే ఆపదలు మనం గుర్తుపట్టలేం. కానీ బైబిల్ అంటుంది, ఏ ఆపదలు వచ్చినా, ఎవరి ద్వారా ఆపద వచ్చినా, ఏ సమయంలో ఆపద వచ్చినా, ఆపద సమయంలో నిర్దోషులను దేవుడు ఎన్నడూ సిగ్గుపడనియడు. విశ్వసించిన వాళ్ళంతా ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఆపద సమయంలో, ఆపద కాలములో, శ్రమల కొలిమిలో దేవుడు నిన్ను సిగ్గుపడనియడు, అవమానానికి అప్పగించడు, తలదించుకునేటట్లుగా చెయ్యడు. ఇది ఖచ్చితం. ఎందుకనంటే నీ నిర్దోషత్వాన్ని, నీ చర్యలను నీ దేవుడు గుర్తిస్తున్నాడు గనుక ఆపద సమయంలో నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, యెహోవా మనకు దుర్గమును ఆశ్రయమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయుడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమ పరుద్దాం, గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో మన దేవుడు ఎవరు? ఎవరికి? నిర్దోషులకు. ఎవరికి? చెప్పాలి గట్టిగా. ఎవరికి? నిర్దోషులకి. మీరు ఆపదలో ఉంటే నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు? నేను పడిన స్థితిలో నుంచి పైకెత్తేవాళ్ళు ఎవరు? నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు? నా కష్టకాలములో నాకు అండగా నిలిచి నన్ను ధైర్యపరిచేవాళ్ళు ఎవరు? ఎవరు అని అనుకుంటున్నావా? ఎవ్వరూ రాకపోయినా, అన్ని దిక్కులు ముయ్యబడినా, ఏ మనిషి చూస్తున్నా కానీ కనీసం చెయ్యి కూడా అందించలేని పరిస్థితుల్లో, నోరు కూడా తెరవలేని పరిస్థితుల్లో, ఒంటరిగా దిగులుతో, గుబులుతో, భయపడుతూ, బాధపడుతూ, నిస్సహాయ స్థితిలో ఉంటే నా దేవుడు చెప్తున్నాడు నీతో, ఆపదలు ఎన్ని ముంచుకొచ్చినా సరే నిర్దోషులారా మీరు భయపడబాకండి. మీకు సహాయం చేయటానికి ఒక ఆశ్చర్యకరమైన హస్తం మీ యొద్దకు ఈ మాసములో చాపబడునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మరో చక్కని మాట చెప్తాను. నిర్దోషుల జీవితాల్లో ఆపత్కాలంలో ఏం జరుగుతుందంటే బైబిల్ అంటుంది, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నీకు ఉత్తరం ఇస్తాడు. ఆపత్కాలంలో నువ్వు నిర్దోషివైతే ఆపత్కాలంలో నీతో మాట్లాడతాడు, నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు, దీవెనకరమైన ఉత్తరం ఇస్తాడు. నీతో మాట్లాడి నిన్ను ఉజ్జీవింపజేసి, ఊరట పుట్టించి, ఉజ్జీవాన్ని రగిలించి గొప్ప కార్యం జరిగిస్తాడు.
అంత మాత్రమే కాదు, బైబిల్ అంటుంది నలిగిన వారికి యెహోవా మహాదుర్గము, ఆపత్కాలములో యెహోవా వారికి మహాదుర్గమై ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మీ ఆపద సమయంలో మహాదుర్గంగా, బలమైన దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా, రక్షణ దుర్గముగా, ప్రాణదుర్గముగా, ఉన్నత దుర్గముగా ఉండి మిమ్మల్ని భద్రంగా కాపాడుతాడు. మిమ్మల్ని మీ చుట్టూ ఒక కంచు కోటలాగా ఉంటాడు, మీ చుట్టూ ఒక కొండలాగా ఉంటాడు, మీ చుట్టూ ఒక శైలంలాగా ఉంటాడు. ఆయన మీకు ఉన్నంత కాలం ఆశ్రయముగా, ఆధారంగా ఉన్నంత కాలం, తన పర్ణశాలలో మిమ్మల్ని దాచినంత కాలం, తన గుడారపు మీదికి నిన్ను ఎక్కించినంత కాలం మీకు ఏ హాని కలగదు. మీరు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు నిర్దోషులారా, నిరపరాధులారా, దేవుని దృష్టిలో నీతిగా బ్రతికే నిజాయితీ పరులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఆపద సమయంలో దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు, అవమానానికి అప్పగించడు. దేవునికి స్తోత్ర. ఆపద కాలంలో నీకు ఆశ్రయముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, ఉత్తరం ఇస్తాడు, సహాయుడై దిగివస్తాడు, ఊహించని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరు ఈ మాటలన్నీ నమ్మండి, ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నిర్దోషుల జీవితాలలో గొప్ప కార్యాలు ఆపద సమయంలోనే ఆశ్చర్యకరంగా జరిగించునుగాక. మూడవ ఆశీర్వాదం అక్కడ రాయబడింది ఏంటంటే, కరువు దినములలో నిర్దోషులు తృప్తిపరచబడతారు. ప్రపంచమంతా కరువన్నా, దేశమంతా కరువన్నా, భీమవరం పట్టణమంతా కరువన్నా, మీ గ్రామమంతా కరువన్నా, ఎక్కడ ధాన్యం దొరకని పరిస్థితి, ఎక్కడ వసతులు వనరులు లేనటువంటి పరిస్థితి ఎదురైనా సరే, నీవు నీ కుటుంబం తృప్తిగా తిని, కడుపారా తిని, వింత కార్యాలు జరిగించే దేవుని స్తుతించేటట్లుగాట. ఎంతటి కరువు సమయాలలోనైనా, కరువు విలయ తాండవం ఆడుతున్నటువంటి పరిస్థితుల్లోనైనా, కరువు కోరలు చాచి నిన్ను కబలించాలని ఆశిస్తూ ఆరాటపడుతున్నటువంటి సమయాల్లోనైనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నిర్దోషులను కరువు సమయాలలో సమృద్ధినిచ్చి పోషించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. కరువు అనేది ఒక్క ఆహార విషయంలో మాత్రమే కాదండి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కుటుంబాల్లో కొన్ని రకాల కరువులు ఉంటాయి. ఎంటి కరువు అంటే కొన్ని ప్రాంతాలలో ఆహార కరువు, కొన్ని ప్రాంతాల్లో నీటి కరువు. వేసవికాలం వచ్చిందంటే రాయలసీమ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో నీటి కరువు, త్రాగేదానికి కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి కరువు. కొన్ని కుటుంబాల్లో వస్త్రాల కరువు, కొన్ని కుటుంబాల్లో ఐక్యత కరువు, కొన్ని కుటుంబాల్లో దైవ ప్రేమ కరువు, కొన్ని కుటుంబాల్లో సమాధానం కరువు, కొన్ని కుటుంబాల్లో ఐక్యత కరువు, కొన్ని కుటుంబాల్లో పరిశుద్ధత కరువు, కొన్ని కుటుంబాల్లో ఆరోగ్యం కరువైపోద్ది. ఎప్పుడు చూసినా రోగాలు, రొప్పులు, మూలుగులు, ఆయాసాలు. ఈ మాసంలో చెప్తున్నాడు దేవుడు, ప్రపంచమంతా కరువు వచ్చినా ఆ కరువు వెతుక్కుంటా నిన్ను కూడా నాశనం చేయటానికి, నీ కుటుంబాన్ని కూడా పాడు చేయటానికి, నీ ప్రాంతాన్ని కూడా నిర్మూలన చేయటానికి వెతుక్కుంటా వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్నా, నష్టాల పాలు చేస్తున్నా, నాశనం చేయటానికి నిన్ను సమీపించిన, గుర్తుపెట్టుకోండి, క్షామకాలములో మీరు తృప్తిపరచబడతారు. మీ ఎముకలు పుష్టిగా ఉంటాయి. అన్ని విషయాల్లో దేవుడు గుప్పిలు విప్పి మీ గుండెల్లో కోరికలను తృప్తిపరచునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే చెప్తున్నాను. ఆ మాట ఒక్కటి రాసుకోండి, ప్రార్థన చేసుకోవటానికి అనుకూలంగా. ఆదికాండం 45:11. ఏకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన దాని అంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను.
యోసేపు ఐగుప్తు దేశంలో ప్రభువుగా ఏలికగా ఉండి పాలించుచున్నటువంటి దినాలవి. ఆ రోజుల్లో చుట్టుపక్కల దేశాలన్నిటిలో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో కూడా కరువు వచ్చింది. కారణం ఏంటంటే 7 సంవత్సరాలు సేద్యం జరగలేదు, పంటలు పండలేదు, ధాన్యం గోడౌన్స్లోనికి చేర్చబడలేదు. కనుక చాలా భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అప్పుడు యోసేపు కొట్లు విప్పి ధాన్యం అమ్మకం చేస్తున్నాడు. ఈ సమాచారం అన్ని దేశాలకి ఎగబ్రాకింది. కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబు కుమారులు ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు. వాళ్ళని చూసి గుర్తుపట్టినటువంటి యోసేపు చెప్తున్న మాట, మీరు మీ తండ్రిని, మీ పిల్లలను, మీ భార్యలను, మీ పశువులను, మీకు కలిగిన సమస్తాన్ని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చేయండి. ఈ ప్రాంతంలో గోషేను అనేది ఒక ప్రాంతం. అది చాలా భద్రత కలిగినటువంటి ప్రదేశం, ఆశీర్వదించబడినటువంటి ప్రాంతం, సారవంతమైనటువంటి ప్రదేశం. ఆ ప్రాంతంలో మిమ్మల్ని ఉంచుతాను. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు కరువు ఉంది, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉండబోతుంది దేశంలో, ప్రపంచం అంతా. ఈ కరువులో చాలామంది నశించిపోతారు, చాలామంది పాడైపోతారు, చాలామంది చనిపోతారు, చాలామంది నష్టపోతారు. కానీ మీరు గనక నా మాట విని నాకు సమీపంగా ఉన్న గోషేన్లో గనక వచ్చారంటే అక్కడ నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీకు కలిగిన సమస్తాన్ని పోషిస్తాను. పేదరికం రాకుండా కరువు కాలంలో మీరు మీ కుటుంబాలు పోషింపబడుదురుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. 5 సంవత్సరాలు కరువు వచ్చినా, 3 సంవత్సరాలు కరువు వచ్చినా, 2 సంవత్సరాలు కరువు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ఏ విధమైన కరువు మీ జీవితంలో విలయతాండం ఆడుచున్నా సరే మీకు పేదరికం రాకుండా మీరు పోషించబడి, ఆదరించబడి, కాపాడబడాలి అని అంటే బైబిల్ అంటుంది, దేవుని దృష్టిలో నీవు నీ కుటుంబం నిర్దోషులుగా కనబడితే కరువు దినాల్లో కూడా దేవుడు మిమ్మల్ని తృప్తిగా పోషిస్తాడు. పేదరికం అనేది తెలియకుండా పోషిస్తాడు. దేవుని స్తోత్ర. ఎలా జరిగినాయోనండి, ఆ కరోనా టైంలో పనులు లేవు, పనికి వెళ్ళటానికి ధైర్యం లేదు, పని ఇచ్చేవాళ్ళు లేరు. కానీ మేము ఎలా బ్రతికాము, ఎలా తిన్నాము, ఎలా పోషించబడ్డాం, ఎలా కాపాడబడ్డాం మాకు ఇప్పటికీ అర్థం కాదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మీలో. అలాగే ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, ఎప్పటికీ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నిర్దోషులను కరువుకి అప్పగించడు, పేదరికానికి అప్పగించడు, అవమానాలకి అప్పగించడు, దారిద్ర్యానికి అప్పగించడు, కష్టాలకి అప్పగించడు. కరువు కాలంలో కూడా మీకు సమృద్ధినిచ్చి ఆశ్చర్యకరంగా నిర్దోషులందరినీ నా దేవుడు తృప్తిగా పోషించునుగాక. ఏ కరువు వచ్చినా మీరు ఈ మాట మీద చేయబెట్టుకుని ప్రార్థన చేసుకోండి. దేవా, మీరు మాట ఇచ్చారు, మాట తప్పని దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి, సర్వశక్తి కలిగిన దేవుడివి, మీ మాట నెరవేర్చండి స్వామి. కరువు తొలగిపోవాలి, సమృద్ధి కుమ్మరించబడాలని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆకాశపు వాకిలైనా తెరిచి ఎంత కరువైనా ఒక్క రాత్రిలో తొలగిపోయి దేశమంతా సమృద్ధి కలిగేటట్లుగా చెయ్యగలిగిన ఐశ్వర్యవంతుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నిర్దోషులకు కలిగే 3 ప్రయోజనాలు, 3 ప్రతిఫలాలు మీతో చెప్పాను. 1, అక్షయమైన నిత్యమైన స్వాస్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. 2, ఆపదలు వచ్చినప్పుడు, ఆపద సమయాలలో ఎవ్వరూ నిన్ను చూడకపోయినా, ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోయినా, అందరూ దూరంగా తొలగిపోతున్నా దేవుడు నీవు వెతుక్కుంటూ వస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు మహాదుర్గమై ఆశ్రయపురమై కనుపాపలే కాపాడతాడు. 3, కరువు కాలంలో నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిగా, పేదరికం రాకుండా, నాశనం రాకుండా,
పాడైపోకుండా కను పాపవలే కాపాడి తృప్తిగా పోషించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట చదువుకుందాం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్ళు మోయించను. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. 23వ వచనంలో చివరి భాగం చదవండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. తలలపైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను ఈ మాట. ఈ చరిత్ర, ఈ ఉదంతం మీరు చాలాసార్లు చదివారు, చాలాసార్లు విన్నారు. కానీ ఇందులో నుంచి ఒక ప్రాముఖ్యమైన మాట నేను మీతో చెప్తున్నాను. ఈ పూట అందరూ జాగ్రత్తగా వినాలి. దానియేలు గుహ దగ్గరికి వచ్చినటువంటి రాజుతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, ఇదిగో నా సంస్థానంలో నాతో కూడా పనిచేస్తున్న వాళ్ళు నా మీద ఏదైనా తప్పు కానీ నింద కానీ మోపాలని, ఏదైనా లోపం కనుగొనాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. నేనున్న స్థితిలో నుంచి నన్ను కిందకి లాగాలని, నన్ను ఈ సంస్థానంలో నుంచి బయటికి గెంటివేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. నా మీద ఏదన్నా చిన్న తప్పు మోపుదాం, ఏదైనా చిన్న నింద మోపుదాం, ఏదైనా లోపం కనుగొందాం, ఎన్నో రకాల ప్రయత్నాలు రాత్రి మగళ్ళు చేశారు. కానీ నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి నా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా, ఏ కీడు చేయకుండా, ఏ నష్టం కలిగించకుండా ఆ సింహాల నోళ్ళు దేవుడు మూసివేశాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నేను ఏ హాని నొందకుండా, ప్రాణహాని నొందకుండా ప్రాణాలతో బ్రతికి బట్టగట్టాను, సజీవంగా ఉన్నాను అని అంటే కేవలం నా నిర్దోషత్వాన్ని బట్టి, నేను నా దేవుని దృష్టి యందు భక్తి గలవాడనై నందున నాకు హాని కలగకుండా నా దేవుడు నన్ను కాపాడాడని దానియేలు రాజుతో మాట్లాడినట్లుగా లేఖనం చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. సింహాలు అనేవి క్రూరమైనటువంటి జంతువులు. ఏ జంతువులండి? వాటికి దయా దాక్షిణ్యం, కనికర కటాక్షం, ప్రేమ అనురాగం అనేవి ఉండవు. మరో విచిత్రం చెప్పాలి అంటే, దానియేలును బంధించిన గుహలోకి పంపించిన సింహాలకి ఆహారం పెట్టకుండా కొద్ది రోజులు వాటి కడుపు కాలుస్తారు. బాగా కాల్చిన తర్వాత నేరస్తులను ఆహారంగా వాటికి ఉంచేదానికి ఆ సింహాల గుహలోనికి పంపిస్తారు. పంపించినప్పుడు ఎగబడి ఎముకలను కూడా పిండి చేసి తినేస్తాయి అనుకుంటా బయటికి వస్తాయి. అంత భయంకరమైనటువంటి జంతువులు ఈ యొక్క సింహాలు. ఆ జంతువులు క్రూరమైనటువంటి జంతువులు, ఆవురావురమంట ఉన్నటువంటి జంతువులు, ఆకలితో ఉన్నటువంటి జంతువులు. ఆవేశంతో దానియేలు సమీపించినటువంటి ఆ క్రూర జంతువులు ఒక్కసారిగా నోరు తెరిచి పంజా విసిరి కొట్టాలని వెళ్ళినటువంటి ఆ జంతువులన్నీ కూడా, సింహాలన్నీ ఒక్కసారిగా అమాంతంగా నోళ్ళు మూసేసిని దానియేలు ఎదుట 2 కాళ్ళు ఎత్తి సాష్టాంగ పడిపోయినాయి. దేవుని స్తోత్ర. ఏమైందంటే బైబిల్ చెప్తుంది, దేవుడు తన దూతను
పంపించి సింహాల నోళ్ళు మూసివేసెను. దేవునికి స్తోత్ర. సింహం నోరు తెరవాలనుకున్నా, పంజా విప్పాలనుకున్నా, ఎంత కీడు చెయ్యాలనుకున్నా, ఎంత హాని చెయ్యాలనుకున్నా కుదరట్లేదు. సింహానికే ఆలోచన, ఏంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నోరు తెరుద్దామంటే నోరు తెరవలేకపోతున్నాను, కాలు ఎత్తుదామంటే కాలు ఎత్తలేకపోతున్నాను, ఏమైంది నాలో అని అంటే ఏదో ఒక మిస్ప్రైజ్ జరిగింది. అక్కడ దూతలు వచ్చినాయి, నోళ్ళు మూసేసినాయి, కాళ్ళు కట్టేసినాయి. అవి కదలలేనటువంటి స్థితిలో దిమ్మలాగా నిలబడిపోయినాయి. దానియేలు అవాక్కై ఆశ్చర్యపోయి సింహాల దగ్గరికి వెళ్ళాడు. ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత రాజుగారు పిలిచాడు. రాజుగారు పిలిచినాక బయటకు వచ్చాడు. తర్వాత ఎవరైతే దానియేలు మీద నింద మోపారో, ఎవరైతే దానియేలు మీద తప్పు మోపారో ఆ వ్యక్తులను బంధించి సింహాల గుహలో వేస్తే బైబిల్లో రాసిన మాట, ఎముక కూడా దొరకకుండా పిండి చేసి తినేసినాయి అంటండి సింహాలు. ఎంత ఆకలితో ఉన్నాయో అవన్నీ బలవంతులందరినీ తినేసినాయి అంట. నా మాటనండి, ఏంటి నిర్దోషుల జీవితాల్లో హాని కలిగించే సింహాలు ఏంటి, ఆ సింహాల నోళ్ళు దేవుడు ఎలా మోస్తాడు అనే వివరాలు నేను మీతో చెప్తాను. అందరు జాగ్రత్తగా వినండి. దానియేలు జీవితంలో కూడా సింహాల మధ్యలో పండుకున్నానని చెప్పాడు. పౌలు గారు కూడా సింహాలు నా చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు. వీళ్ళిద్దరి జీవితాల్లో తిరిగిన సింహాలు ఏంటో మీకు చెప్తాను చూడండి. 57వ కీర్తన 4వ శరణం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దావీదు ఎక్కడ కూర్చున్నాడంట? సింహాల మధ్యలో కూర్చున్నాడంట. వాటి దంతాలు శూలాల్లాగా ఉన్నాయట. వాటి నాలుక వాడిగలిగిన కత్తిలాగా ఉందట. అవి వాడిగలిగిన అంబులు, కత్తులు ఉన్నాయి. వాటి దంతాలు భయంకరమైన శూలాల్లాగా ఉన్నాయి. అంత భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో దావీదు పండుకున్నా దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఈ ఆపదలు తొలగిపోయేదాకా నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నాను. నేను మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. దేవునికి స్తోత్ర. మిమ్మల్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసి, ప్రభువా నేను ఆపదలో ఉన్నానయ్యా, మహోన్నతుడా అయ్యా, ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ సింహాల నోళ్ళు బంధించబడే వరకు, ఈ సింహాలు నాకు ఏ అని కలగకుండా కాపాడబడేంత వరకు మీరు నాకు సహాయం చేయండి, నా కార్యం సఫలం చేసే దేవుడు అని నీకు మొర్ర పెడుతుందని మీరు మొర్ర పెడతారా? అసలు నోరు తెరుస్తారా? అసలు ప్రార్థన వచ్చిద్దా? 1, 2 పడిపోద్ది. అక్కడ కంపు చేసుకుని గోల చేసుకుని ఆ సింహం మీ దగ్గరికి రాకముందే గుండె ఆగిపోద్ది దెబ్బకి. ఎందుకంటే వాటి దంతాలు శూలాల్లాగా ఉన్నాయట. వాటి నాలుకలు వాడిగల ఖడ్గంలాగా, పదునైన కత్తిలాగా ఉన్నాయట. అంబులు బాణాల్లాగా ఉన్నాయట. అంత భయంకరమైన ఆయుధాల మధ్యలో, విషపూరితమైన ఆయుధాల మధ్యలో, క్రూరమైన జంతువుల మధ్యలో దావీదు పండుకున్నట్లుగా చెప్తున్నాడు. అయినా ఆ సింహాలు మింగకుండా, ఆ సింహాలు హాని చేయకుండా దావీదు కాపాడబట్టడానికి కారణం దావీదు యొక్క నిర్దోషత్వం. దేవునికి స్తోత్ర. ఇంకొక మాట కూడా చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 17 వాక్యాలు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చునుగాక. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పచూసినప్పుడు ఎవరునూ నా పక్షంగా నిలబడలేదు. అందరూ నన్ను విడిచిపెట్టారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే
నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ తల్లపైకి చూడండి, సింహం నోట్లోంచి నేను తప్పించుకున్నాను అన్నాడు పౌలు గారు. ఇంతకీ పౌలు గారిని మింగటానికి వచ్చిన సింహం ఏమిటి? ఏ అడవిలో నుంచి వచ్చింది ఆ సింహం? ఏ దేశం నుంచి వచ్చింది ఆ సింహం? ఆ సింహం పేరేంటి అని అంటే అలెగ్జాంద్రు అను కంచరివాడు ఆ సింహం. ఎవరంటండి ఆ సింహం? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. అలెగ్జాంద్రు అను కంచరవాడు. దైవజనుడు పౌలు అంటున్నాడు, ఆ కంచరోడు ఉన్నాడే అలెగ్జాంద్రు అనేవాడు, వాడు నాకు చాలా కీడు చేశాడు, చాలా అన్యాయం చేశాడు, చాలా అవమానం చేశాడు, చాలా అల్లరిపాలు చేశాడు, వాడు నాకు చాలా కీడు చేశాడు. వాడు చేసిన క్రియల చొప్పున దేవుడు ఖచ్చితంగా వాడికి ప్రతిఫలం ఇస్తాడు రైట్ టైంలో. అయితే ఆ సమయంలో అతడు నా మాటలు బహుగా ఎదిరించాడు. నేను ఎంత సముదాయించాలనుకున్నా, ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతడు నా మాటలను బహుగా ఎదిరించాడు. వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. అప్పుడు నేను మాట్లాడాలనుకుంటే నా పక్షంగా ఎవ్వరూ లేరు, నా మాట ఎవ్వరు కూడా ఆలకించట్లేదు. నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో ప్రభువు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచాడు గనుక నేను సింహాల నోట నుంచి తప్పించబడ్డాను. దేవునికి స్తోత్ర. ఎందుకు దేవుడు ఈ సింహం నోట నుంచి తప్పించాడు అనంటే, నేను పూర్ణముగా సువార్త ప్రకటించాలి, పూర్ణముగా దైవ ఉపదేశం అందించాలి, అనేకుల రక్షణలోనికి నడిపించాలి. నా పట్ల దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడాలి గనుక దేవుడే నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఆ సింహం ఏ హాని చేయకుండా నన్ను తప్పించాడు అని చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియులారా, మీ జీవితంలో కూడా చాలా చోట్ల, మీరున్న ప్రదేశాలలో చాలా చోట్ల కొన్ని సింహాలు మీకు చాలా కీడు చేస్తాయి. మీ మాటలను బహుగా ఎదిరిస్తూ ఉంటాయి. మీ పక్షముగా ఎవరు కూడా నిలబడినటువంటి పరిస్థితులు, ఒంటరితనం మీకు ఎదురవుతుంది. మీకు న్యాయం జరిగినట్లుగా అనిపించదు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. అయినా కంగారు పడబాకండి, ఒంటరి వాళ్ళని కృంగిపోబాకండి. దేవుడు నిశ్చయంగా నిర్దోషుల పక్షంగా నిలిచి బలపరిచే గడియ ఆసన్నమైంది. ఏ సింహము నీకు హాని చేయకుండా సింహాల నోటు నుంచి నిర్దోషులందరినీ నా దేవుడు నిశ్చయముగా తప్పించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం. 101వ కీర్తన 2వ శరణం. నిర్దోష మార్గమున వివేకముగా ప్రవర్తించెదను, నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చెదవు, నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకొందును. తలల పైకి చూడండి. 3వ మాట చెప్తున్నాను. ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు చెప్తున్నాడు, నిర్దోష మార్గములో వివేకంతో నేను నడుచుకుంటున్నాను, ప్రవర్తిస్తున్నాను. నా ఇంట్లో కూడా నేను యథార్థంగానే నడుస్తున్నాను. కపటము కానీ, దోషము కానీ, మోసము కానీ, వంకరతనము కానీ, దుష్టత్వము కానీ, దౌష్ట్యము కానీ నా ఇంట్లో లేదయ్యా. నేను నిర్దోష మార్గములో నడుస్తున్నాను. నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నాను, నిర్దోషమైన హృదయము కలిగి ఉన్నాను, నిర్దోషమైన స్థితి కలిగి ఉన్నాను, నిర్దోషమైన చర్యలతో నిన్ను వెంబడిస్తున్నాను. ప్రభువా, నా యొద్దకు ఎప్పుడు వస్తా? నా ఇంట యథార్థంగా నడుచుకుంటున్నాను, నా ఇంట్లోకి ఎప్పుడు వస్తావు? నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఎంత చక్కని మాట. ఇందులోని మించి మీకు చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, ఎవరైతే నిర్దోషులై సంతోషంగా దేవుని కృపలో వర్ధలాలను కోరుకుంటారో, నిర్దోష మార్గములో వివేకముతో, జ్ఞానముతో, వర్ణింప శక్యం కానీ
వివేచనతో నడుచుకుంటారో వాళ్ళ దగ్గరికి ఈ మార్చి నెలలో దేవుడే దిగివచ్చునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా మీ యొద్దకు దేవుడు రాబోతున్నాడు. మీ ఇంట్లో దేవుడు నివాసం ఉండబోతున్నాడు. మిమ్మల్ని మహిమతో నింపబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ ఇంట్లో జరిగించబోతున్నాడు. మీరు దేవుడిని వెతుక్కుంటా వెళ్ళటం కాదు, దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటా రాబోతున్నాడు. మీ యొద్దకే రాబోతున్నాడు. మిమ్మల్ని దర్శించబోతున్నాడు. బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అయితే ఆయన మీ యొద్దకు రావాలి, మీ ఇంటిలో నివసించాలి అని అంటే మీ జీవితంలో నిర్దోష మార్గంలో నడుచుకోవాలి. నిర్దోష మార్గంలో నేను నడుచుకుంటున్నాను అనేదానికి గుర్తేంటి? ఒక్క మాట చదువుకుందాం చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన మొదటి శరణం, మూడవ శరణం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చెయ్యకుందురుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. నాకు బాగా నచ్చిన మాట, తలల పైకి చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు వివేక హృదయముతో నిర్దోష మార్గములో ఎవరైతే నడుస్తారో వాళ్ళంటండి, వాళ్ళట దేవుని మార్గాల్లో నడుస్తూ ఏ పాపం జోలికి పోరంటండి. అది నిర్దోషత్వం అంటే. మీరు నిజంగా నిర్దోషులైతే, నిర్దోష మార్గంలో మీరు నడిచే వ్యక్తులైతే, యథార్థ హృదయంతో మీ ఇంట నడుచుకునే వ్యక్తులైతే, దేవుడు మీ ఇంటిలోనికి రావాలని ఆహ్వానించే వ్యక్తులైతే, మీరు ఎన్నటికీ ఏ పాపం చేయకుండా మీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అపవిత్రత, అసహ్యమైన క్రియలు, అసహ్యమైన కార్యాలు ఏవి మీ జీవితంలో ఉండకూడదు. కొంతమంది బల్ల తీసుకోవడానికి వస్తారా, సిగరెట్లు మానరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, కైనీలు మానరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, బూతులు మానరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, దూషణ మాటలు మానరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, వడ్డీ వ్యాపారాలు మానరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, అక్రమ సంబంధాలు విడిచిపెట్టరు. కొంతమంది బల్ల తీసుకుంటారా, నీచమైనటువంటి పనులు విడిచిపెట్టరు. లోకం లోకమే, పాపం పాపమే, మందిరం మందిరమే, బల్లారాధన బల్లారాధనే. ఒక్కొక్కసారి బాధ వస్తుంది, ఒక్కొక్కసారి సిగ్గేస్తుంది, ఒక్కోసారి రోషం వస్తుంది. తర్వాత వాళ్ళ కర్మకి వాళ్ళు బాధ్యులని వదిలేయాల్సి వస్తుంది. కనుక బల్ల తీసుకునే వాళ్ళు అయినా కనీసం మీ జీవితాన్ని పరీక్షించుకొని పరిశుద్ధపరచుకుని మంచి మనస్సాక్షితో బల్ల తీసుకుంటున్నారా? విచ్చలవిడిగా జీవిస్తా, నేను సిగరెట్లు తాగినా నా మూతి కావట్లేదు, నా పుళ్ళు రావట్లేదు, నాకు ఎక్కడ యాక్సిడెంట్ జరగట్లేదు, నేను దూరగోడిని ఇంట్లో దూరినా కానీ ఎవరు నన్ను పట్టుకోవట్లేదు, నేను ఎక్కడ అల్లరిపోలు కాలేదు, ఏంటంట నేను చేస్తాను అంట అని తెగిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు ఇట్లా తెగిస్తున్నావు అని అడిగామనుకో, వాడు అనేది ఏదని తెలుసా? దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులట భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారంటండి. మొదట భయపడతా పాపం చేసేవాళ్ళు, అటు ఇటు బిత్తర సొప్పు చూస్తా 2 దమ్ములు లాగేవాళ్ళు. ఇప్పుడేమో ఏముందిలే, ఎవరు చూస్తే ఏమైందిలే అనుకుంటున్నారంట. ఎందుకని అని అంటే శిక్ష రావట్లేదుగా, కాళ్ళు చేతులు ఎరగట్లేదుగా, తోమ వలె ఉరేసుకొని సావట్లేదుగా. అందుకని తెగింపు ఎక్కువైపోయింది. చూడకూడని దృశ్యాలు చూసినా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినా, కాని మాటలు మాట్లాడుతున్నా, ఎలాంటి దుష్ట కార్యక్రమాలు చేస్తున్నా, నీచమైన పనులకు తెగిస్తున్నా, దేవుడు నన్ను ఏం చేయట్లేదు, దేవుడే నన్ను ఏం చేయకపోతే వీళ్ళెవరో నన్ను విమర్శించడానికి, నన్ను ఏలెత్తి చూపించడానికి. ఎంత తెగింపు! అందుకే పౌలు అంటున్నాడండి, ఆ మాట చదివితే నాకు భయం వేసింది. ఏమని తెలుసా? ఒక వ్యక్తి అట
సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇక బలి ఉండదంటండి. ఆ పాపానికి ఇక క్షమాపణ ఉండదట. న్యాయమైన తీర్పు కోసం, అగ్నిగుండం కోసం ఎదురు చూడాల్సిందేనంటండి. ఇక చాలామంది అనుకుంటున్నారు దేవుడు క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడని. ఆయన క్షమామూర్తి, ప్రేమమూర్తి, అర్థం చేసుకుని ఆశ్చర్యకరుడు. అందుకనిక తెగించి ఇచ్చలవిడిగా తిరుగు. బైబిల్ అంటుంది బుద్ధిపూర్వకంగా పాపం చేసావంటే నీకు క్షమాపణ లేదు, శిక్ష మాత్రం ఉంది. న్యాయ తీర్పు, తీక్షణమైన అగ్ని నీ కోసం కాచుకొని ఉంటుంది. ఖబర్దార్, జాగ్రత్త. దేవుని హెచ్చరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు పాపం చేయొద్దు. చేశారంటే శిక్ష తప్పించుకోలేరు, ఉగ్రత తప్పించుకోలేరు. పాపంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు రాడు, ఆ ఇంట్లో దేవుడు ప్రవేశించడు, ఆ వ్యక్తికి దేవుడు మేలు చేయడు. మీరు ఎంత అడిగినా రావయ్యా యేసయ్య నా ఇంటికి అని ఎంత పిలిచినా సరే, అవునా బిడ్డ, ముందు పాపం మానమ్మా, ఆ బూతులు మానమ్మా, ఆ అక్రమాలు విడిచిపెట్టు, ఆ దౌర్భాగ్యమైన క్రియలు మానుకోమని దేవుడు మూతి మీద కొడతాడు. అందుకని ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు ఏ పాపం జోలికి పోకుండా పవిత్రతను కాపాడుకొందురుగాక. మనం నిర్దోష మార్గంలో నడుస్తున్నామా లేకపోతే దోషభరితుని మార్గంలో నడుస్తున్నామో ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 21:8 చూడండి ఒకసారి. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. ఇక్కడ తలపైకి చూడండి. మీరు దోషభరితుని మార్గంలో ఉన్నారంటే వంకర మార్గాలలో, వంకర మాటలు, వంకర చూపులు, వంకర ఆలోచనలు, వంకర మనస్తత్వం కలిగి నడుచుకుంటారని బైబిల్ చెప్తుంది. అయితే నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు తిన్నని మార్గాలలో, యథార్థమైన మార్గాలలో, సరి అయిన త్రోవలలో దైవ చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. కనుక మీరు ఆగి ఆలోచించాలి. నేను నడిచే మార్గం, నేను వెళ్ళే త్రోవ దోషభరితుని మార్గమా నిర్దోష మార్గమా? ఆగి ఆలోచించుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని నిర్దోషులుగా ఎంచి సంతోషింపచేయునుగాక.